హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. నిన్న చూసుకున్నట్లయితే వర్షము మార్నింగ్ బాగుండిందండి. నార్మల్గా ఎండ్ అయితే మధ్యాహ్నం నుంచి 5:30 నుంచి అయితే వర్షం నైట్ 12 వరకు పడుతూనే ఉంది. ఆగను కూడా ఆగకుండా పడుతుంది. చాలామంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడి ఇళ్ళకెళ్ళి మొత్తం తడుచుకుంటూ ఇళ్ళకెళ్ళరు. అసలు ఒక హాఫ్ డే కాదు, ఒక 5 అవర్స్ అనుకోండి. 5 అవర్స్ వర్షం పడితేనే పరిస్థితి ఇలా ఉంది అని అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్షం పడితే ఏంటి పరిస్థితి? మొత్తం మ్యాన్ హోల్స్ అన్నీ నిండిపోయి బయటకు వచ్చేసి డ్రైనేజ్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి కాళ్ళకి తగులుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అయి ఉంటారు. కొన్ని రీల్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. ఇది హైదరాబాద్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. ఇక్కడ వరకు వాటర్ వచ్చేసి అసలు నడవలేక బైక్స్ అయితే ఒక పక్క ఏదో ఫ్లోలో కొట్టుకొని పోతా, ఏమైనా చిన్న చిన్న షాప్స్ ఉంటే అవి కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్లు అయితే ఓపెన్ అయిపోయి డ్రైనేజ్లో వాటర్ ఆ చెత్త చెదారం అంతా కూడా బయట ఈ ఫ్లోలోకి వచ్చేసి స్మెల్కి అక్కడ నడవలేక బైక్స్ వెళ్ళక కార్లు వెళ్ళక నడిచే వాళ్ళకు కూడా ఇబ్బందిగా, కొంతమంది అయితే మ్యాన్ హోల్స్లో పడిపోవడం తెలియక, అక్కడ మ్యాన్ హోల్ ఉంది అని తెలియక. అసలు ఇప్పుడు ఇట్లా ఒక వర్షం వస్తుంది, ఇన్ని రోజులు వస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఒక అవేర్నెస్ ఏదైనా ఇస్తే, ఒక 5 days వర్షం వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని ఏదైనా అవేర్నెస్ క్యాంప్ పెడితే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. లేదు అనంటే ఇట్లా మ్యాన్ హోల్స్లో పడిపోవడం, బైక్స్ ఎంత వాహనాలు కూడా చాలా ఆగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతుంటే కష్టపడి ఈఎంఐస్లో కొనుక్కుంటారు, అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి, మళ్ళీ యూజ్ అవ్వవు వర్షంలో తడిచాయంటే, దానికి ఒక మళ్ళీ పెద్ద ఖర్చు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్లా 1 week మనకి వర్షం పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఏమైనా బైక్స్ కానీ కార్స్ కానీ అవాయిడ్ చేసి మెట్రోస్లో వెళ్ళడం, కొంచెం బయట పనులు ఏమన్నా ఉంటే అవి తగ్గించుకొని ఇంట్లోనే ఉండడం. ముఖ్యంగా అయితే పిల్లల్ని స్కూల్స్కి అయితే పంపించొద్దు. ఎందుకంటే ఇట్లా వర్షాలు పడినప్పుడు షార్ట్ సర్క్యూట్స్ కూడా అవుతూ ఉంటాయి. స్తంభాల్లోకి వెళ్ళి కరెంట్ పోల్స్ వైర్స్ అనేవి తెగి కింద పడిపోవడం, అవి వాటర్లో పాస్ అవ్వడం, చాలామంది చనిపోయిన విషయాలు కూడా మనం చూస్తుంటాం. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. పెద్దవాళ్ళు అయితే చూస్తారు, అటు ఇటు చూసుకొని వెళ్తారు, సో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు అలా కాదు, వెళ్ళిపోతారు, తెలీదు వాళ్ళకి అక్కడ కరెంట్ ఉంది పాస్ అవుతుంది అని చెప్పి చనిపోతారు. సో ఇలాంటి అవేర్నెస్ ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి వస్తే చాలా బాగుంటుంది ప్రజలకి కూడా. యూసఫ్ కూడా అయితే ఏమి, అమీర్పేట అయితే ఏమి, కుకట్పల్లి, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్ మొత్తం నిండిపోయినాయి వాటర్తో. ఒక హాఫ్ డే వర్షానికే ఇట్లా సిటీ మొత్తం మునిగిపోతే, ఫుల్ డే వర్షం పడితే ఇంకా పరిస్థితి ఏంటి? జనాల పరిస్థితి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, లేదా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలుకి ఇలా వర్షం పడితే? గవర్నమెంట్ కొంచెం చూసుకొని వాళ్ళకి ఏదో ఒక సదుపాయాలు కల్పించడమో, లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగానే హెచ్చరించడం, ఇలా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఇలా 5 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, సో జాగ్రత్తగా ఉండండి అని ఏమైనా ప్రికాషన్స్ అట్లా ఏమైనా క్యాంప్స్ నిర్వహించడం, ఇలాంటివి జరిగితే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేది. ఒక సైడ్ ఏమో ఫ్లో వస్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో వీడు బైక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్లోకి ఎదురుగా. ఏమవుతుంది అప్పుడు? వాడు కింద పడతాడు, బైక్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. కొంతమంది అక్కడ అసలు మ్యాన్ హోల్ ఉందని తెలియక కూడా వెళ్ళిపోయి దాంట్లో పడిపోతారు. సో అలాంటప్పుడు ఏంటంటే ముందుగానే ఆ మ్యాన్ హోల్ దగ్గర ఏదైనా ఫిక్స్డ్గా ఏదైనా ఒక మార్క్ ఉంటే, ఏదైనా ఒక స్టాండ్ టైప్, అంటే ఒక అక్కడ మ్యాన్ హోల్ ఉందని అవతల వాళ్ళకి తెలిసేలాగా ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఏదైనా అక్కడ పెడితే దెన్ వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది, సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని. బై వాక్ వెళ్ళే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది, సో అటు సైడ్కి వెళ్ళకుండా అయితే ఉంటారు. అవేం చేయకుండా గవర్నమెంట్ అసలు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు ఇలా వదిలేసి సర్లే ఒక వారం రోజులు పడతాయి తర్వాత ఆగిపోతాయి తర్వాత యథావిధి తదా ప్రజ అని అనుకుంటే ఎట్లాగా? కొంచెం చూడాలి కదా మామూలుగా. అధికారులు ఇలా
వచ్చినప్పుడు, వర్షపాతాలు ఎక్కువైనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఇదేం సిటీ, ఇది పల్లెటూరు కూడా కాదు, సిటీ. సో సిటీలో వెళ్ళే వాళ్ళందరికీ ఏదో ఒక రోజు ఏదో ఒక పని మీద అయితే వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా అవగాహన కల్పించడం, లేకపోతే ఏమైనా పనులు ఉంటే మానుకోండి, ఈరోజు ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి, ఇంట్లో ఉండండి అని ఏదైనా ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టడం, ఇలా మెట్రోస్లో వాటిలో అనౌన్స్ చేపించడం, ఇలాంటివి ఏమైనా ఉంటే, అలానే మ్యాన్ హోల్స్ ఏదైనా ఉంటే వర్షం పడే ముందే వాటికి జాగ్రత్తలు తీసుకోవడం. ఈ వర్షం నీరంతా ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండకుండా మళ్ళీ ఆ ఫ్లోలో వేరే దగ్గరికి వెళ్ళిపోయేలా చూసుకోవడం. సో ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి చేయాల్సినవి చేంజెస్ ఏమన్నా ఉంటే చేసుకుంటూ వెళ్తే అందరి వర్క్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. లేదు ఎవరు పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటారులే అని ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఇట్లా మన పనులు ఆగిపోతాయి, అవతల చేయలేము పనులు. మనం రోజు వర్క్ చేసుకోకపోతే గడవనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో చూసుకొని కొంచెం ఏవైనా మరమ్మతులు కానీ అట్లాంటివి రోడ్స్కి చేపించాలనుకుంటే చేపించండి గవర్నమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్స్ మీద కూడా వాటర్ అయితే ఇలా ఫిల్ అయిపోతున్నాయి. ఫ్లైఓవర్స్ మీద కింద అంటే ఓకే, ఫ్లైఓవర్స్ మీద కూడా వాటర్ అట్లా ఫిల్ అయిపోతున్నప్పుడు ఎట్లా పైన వెహికల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడి నుంచి వాటర్ కిందకి రావడానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇట్లా మరీ ఇంతలా ఫ్లైఓవర్ మీద వాటర్ ఉంటే కష్టం కదా, పైన కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉండవు. సో అవి కూడా గవర్నమెంట్ స్పందించి చూస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రమాదాల నుంచి ప్రజలకైతే ఒక అవగాహన కల్పించి ఒక క్యాంపెయినింగ్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వాతావరణాలు ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏంటి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తే కొంచెం ప్రజల్లో అయితే అవగాహన అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాలు ఇంకో వారం రోజులు అయితే పడే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణం శాఖ నుంచి అయితే వచ్చింది. సో అందరూ ఏం చేస్తారంటే ప్రికాషన్స్ తీసుకోండి, ఏమైనా అర్జెంట్ పని అయితేనే బయటికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు కూడా అంబ్రెల్లా తీసుకోవడం, లేకపోతే ఇట్లా రెయిన్ కోట్స్ యూజ్ చేయడం. మోస్ట్లీ వెహికల్స్ అవాయిడ్ చేసేసి మెట్రోలో వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే వెహికల్ తీసుకొని వెళ్తే మనకి చాలా విసుకొస్తుంది, వెళ్ళలేము ఇప్పుడున్న వాటర్కి అయితే. సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లల్ని అయితే బయటికి పంపించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్స్కి కూడా పంపించొద్దు. అండ్ ఇవంతా కొంచెం సద్దుమణిగేదాకా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. సో గవర్నమెంట్కి కూడా సహకరించండి, వాళ్ళు చేసే వర్క్స్కి, వాళ్ళు చేయాలనుకునే వర్క్స్కి కూడా మీరు సహకరించండి. సో ఇది వాళ్ళకి ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.